జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ అనుమతిచ్చింది. దీంతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు సిఎస్ శాంతకుమారి. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జూన్ 2వ తేదీన ముందుగా గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్ లో ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారు సీఎం. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కీలక ప్రకటనలు ఆవిష్కరణలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర అధికారిక గీతం జయ జయ హే తెలంగాణ పాటను విడుదల చేయబోతోంది. అధికారిక చిహ్నం తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించనున్నారు. ఉద్యమకారులను సన్మానించేందుకు జాబితా సిద్ధం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ అనుమతినిచ్చింది. దీంతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు సిఎస్ శాంతకుమారి. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జూన్ 2వ తేదీన ముందుగా గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్ లో ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారు సీఎం. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కీలక ప్రకటనలు ఆవిష్కరణలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర అధికారిక గీతం జయ జయ హే తెలంగాణ పాటను విడుదల చేయబోతోంది. అధికారిక చిహ్నం తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించనున్నారు. ఉద్యమకారులను సన్మానించేందుకు జాబితా సిద్ధం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.